జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుకు ఇవాల్టితో గడువు ముగియనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నిన్నటి వరకు 1910 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈ ఏడాది 2000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ. అయితే ఇప్పటి వరకు 2023-24 సంవత్సరానికి గాను 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. ఇవాళ సెలవు రోజు అయినప్పటికీ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పౌర సేవా కేంద్రాలు పనిచేయనున్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90% డిస్కౌంట్ ఇస్తోంది బల్దియా. ఓటీఎస్ ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుకు ఇవాల్టితో గడువు ముగియనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నిన్నటి వరకు 1910 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈ ఏడాది 2000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ. అయితే ఇప్పటి వరకు 2023-24 సంవత్సరానికి గాను 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసింది. ఇవాళ సెలవు రోజు అయినప్పటికీ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పౌర సేవా కేంద్రాలు పనిచేయనున్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై 90% డిస్కౌంట్ ఇస్తోంది బల్దియా. ఓటీఎస్ ద్వారా 250 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.